నమస్కారం, జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై ఈ నెల 12న కార్మిక సంఘాలు చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని పోలీసు యంత్రాంగం సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ మండిపాటు. అక్క, చెల్లి, అవ్వ అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి వ్యక్తిత్వం ఉన్న పిడుగు కృష్ణను 10వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి విజ్ఞప్తి. సింహం గుర్తుతో ఇంటింట ప్రచారం చేపట్టిన 52వ డివిజన్ అభ్యర్థి చిదురాల నాగరాజుకు బ్రహ్మరథం పడుతున్న డివిజన్ ప్రజలు. ఒక్కరోజు ఉత్పత్తిలో రికార్డును నెలకొల్పిన ఆర్జీవన్ ఏరియా ఓసీ5 కార్మికులను అభినందించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. విజయోత్సవం తరహాలో డివిజన్ ప్రజలతో భారీ ర్యాలీ చేపట్టిన 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేలకంటి రాము. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దుకై ఈ నెల 12న కార్మిక సంఘాలు చేపట్టి దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు, టీపీజీకేఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, సదానందం, తుమ్మల రాజారెడ్డి, నూనె కొమరయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, ఐ కృష్ణలు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చేలా పార్లమెంట్లో బిల్లు పెట్టి పెట్టుబడిదారులకు లాభం చేయాలని చూస్తుందని అన్నారు. 4 లేబర్ కోడ్లు అమలు అయితే కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని, పని గంటలు పెరుగుతాయని, కార్మికుల పక్షాన మాట్లాడడానికి కార్మిక సంఘాలు కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉంటాయని వెల్లడించారు. కార్మిక వర్గానికి తీవ్ర నష్టం చేకూర్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై ఫిబ్రవరి 12న జరుపతల పెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12వ తేదీ నాడు సింగరేణిలో అట్లనే ఆల్ ఇండియాలో ఒక్కరోజు టోకెన్ సమ్మె చేయాలని నిర్ణయం జరిగింది. ముఖ్యంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ సమ్మె జరుగుతూ ఉంది. గతంలో భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు బ్రిటిషర్స్ కాలం నుండి ఇప్పటి వరకు పోరాడి 44 కార్మిక చట్టాలని సాధించుకోవడం జరిగింది. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 44 కార్మిక చట్టాలను కూడా పార్లమెంటులో రద్దు చేసి 4 కోడ్లు తీసుకురావడం అనేది జరిగింది. దీనికి వ్యతిరేకంగా గతంలో అనేక సార్లు దేశవ్యాప్తంగా సమ్మె చేశాం. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఈ సంవత్సరం ఈ 4 కోడ్లు అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఈ 4 కోడ్లు కనుక అమలైతే దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కులన్నీ కూడా పోయే పరిస్థితుంది. ఈ సమ్మెని సింగరేణిలో 12వ తేదీ నాడు జయప్రదం చేయడం కొరకు ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. దీనికి అందరూ కార్మికులు కూడా సహకరించి కార్మిక సంఘాల భేదం లేకుండా ఈ 12వ తేదీ సమ్మెని జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీగా ఏఐటీసీ యూనియన్గా మేము విజ్ఞప్తి చేస్తాము. దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ, బీఎంఎస్ మినహా ఫిబ్రవరి 12 తారీఖు నాడు కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ఏదైతే
29 కార్మిక చట్టాలను 4 కుదించడానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో సమ్మె పిలిపించినాం. ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 1886 నుంచి వెళ్ళి దాదాపు 130-140 సంవత్సరాలు సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా ఇలా కార్మికులకు అనుకూలమన్నీ తీసేసి ఇలా పారిశ్రామికవేత్తలకి యాజమాన్యానికి అనుకూలంగా చట్టాలని రూపొందించి కార్మికుని నడ్డి విరిచేసే కార్యక్రమాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇవి కనుక పూర్తి స్థాయిలో దేశంలో రాష్ట్రంలో అమలైతే ఇంకా కార్మికులకు ఏ హక్కు మిగలదు. వేతన ఒప్పందాలు రావు, బోనస్లు కానీ, పిఎఫ్లు కానీ, పెన్షన్లు కానీ, మన ఇప్పుడు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆఖరికి కొట్లాడే యాజమాన్యంగా కొట్లాడే శక్తి కూడా లేదు. కార్మిక అన్యాయం జరిగితే కోర్టుకు పోయే హక్కు కూడా లేదు. ఎవరికి చెప్పుకోకుండా కార్మికుడిని పూర్తిగా యాజమాన్యం పరిధిలో పెట్టడం కోసం చట్టాలన్నీ రూపొందించబడ్డాయి. అందుకని ఈ కోడ్లు కనుక వ్యతిరేకంగా మనం పోరాటం చేయలేకపోతే, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక అడుగు కనుక మెట్టు దించలేకపోతే రాబోయే కాలంలో ఏ హక్కులు ఉండవు. ప్రధానంగా వేతన ఒప్పందానికి సంబంధించిన లిటిగేషన్ పెట్టినప్పుడు దేశంలో అన్ని కార్మిక సంఘాలలో ఎవరికి 51% ఓట్లు వస్తే వాళ్ళే వేతన ఒప్పందం చేసే హక్కు ఉంటుంది. కానీ అందరూ పోటీ చేస్తే ఎవరికి 51% ఓట్లు రావు. కాబట్టి వేతన ఒప్పందాన్ని ఒక కమిషన్ ద్వారా చేయడం కోసం నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. ఇక ముందు కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉండి కార్మికులను ఐక్యం చేసి పోరాడి వేతన ఒప్పందంలో మంచి వేతన ఒప్పందాలు చేసుకునే చరిత్ర బొగ్గని కార్మికులకు ఉంది. దాన్ని కూడా నడ్డివిచ్చే కార్యక్రమాన్ని నరేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఫిబ్రవరి 12 ఏ ఒక్క కార్మికుడు కూడా గతంలో సమ్మె చేసినట్టుగా మరొక్కసారి సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసి మన హక్కులు నిలబెట్టుకోవాలని చెప్పి జేఏసీ పక్షాన సిఐటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. ఈ మీడియా సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, వైవీరావు, పోలాడి శ్రీనివాసరావు, ఈ నరేష్, కోటగిరి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ యంత్రాంగం సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరికంటి చందర్ మండిపడ్డారు. ఎన్టీపీసీలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో 1వ డివిజన్ అభ్యర్థి 31వ డివిజన్ అభ్యర్థులను పోలీసుల అండతో బెదిరించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. ఇలాంటి గూండాయిజం, రౌడీయిజంతో రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని, రామగుండం ఎమ్మెల్యేగా మక్కాన్ సింగ్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్లో తాను చేసిన గూండాయిజాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబర్దార్ మక్కాన్ సింగ్, ఏదో 2-3 డివిజన్లలో తమ అభ్యర్థులను బెదిరించి గెలిచినంత మాత్రాన మేయర్ పీఠం దక్కుతుందని అనుకోవద్దని ప్రజలంతా చూస్తున్నారని, మిగతా డివిజన్లలో తమ అభ్యర్థులను గెలిపించుకుంటామని, మేయర్ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ నిజస్వరూపం బయటపడ్డది. హైదరాబాద్లో గూండాగిరి చేసి హైదరాబాద్లో బెదిరింపులతోని బతికినటువంటి రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ రామగుండంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేము ఆ రోజు చెప్పినట్టుగా ఇలా ఆయన వ్యవహారం ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తేటతెల్లం అయిపోయింది. అభ్యర్థులను బెదిరించి 1వ డివిజన్ అభ్యర్థిని, 31వ డివిజన్ అభ్యర్థిని బెదిరించి విత్డ్రాలు చేపించినటువంటి పరిస్థితి చూస్తే అసలు ఈయన ఎమ్మెల్యేనా, ఈయన ఒక గుండానా అనేది ఇలా ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎమ్మెల్యే చేసే తీరు ఇదేనా? మక్కన్ సింగ్ అసలు ఆయన ఎమ్మెల్యే కావడం అంటేనే అందరూ కూడా విచిత్ర పేరు. హైదరాబాద్లో అందరూ అన్నారు, అరే ఆయన ఒక గుండా, నేను ఎమ్మెల్యే ఎట్లా చేసిర్రు అని అడిగారు. అడిగితే ఇక మా ప్రజలు ఆయన మోసపు మాటలు, ఆయన నటనలను నమ్మిండ్రు, ఓట్లేసిర్రన్న అని చెప్పినాం అనేక మందికి. ఇవాళ మళ్ళీ నిన్న అందరూ కూడా మేము చెప్పలేదా
ఆయన గుండాగిరికి ఇట్లుంటుందని. ఇలా ప్రజాస్వామ్య దేశంలో పోటీ చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. పోలీసులు పోటీ చేసేటువంటి వాళ్లకు రక్షణగా ఉండాలి. కానీ ఇలా ఇక్కడ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీకి రక్షణగా ఉంటున్నారు. మరి ఇంత దుర్మార్గం ఎక్కడ కూడా లేదు. తిరుపతి అనే యువకుడిని 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలుస్తావా నువ్వు? ఆ విజయగిరి రామును పోలీస్ స్టేషన్లో కూర్చుని పెడతావా? ఎక్కడి న్యాయం ఇది? ఎక్కడి ధర్మం ఇది? ఎక్కడైనా ఉన్నదా? ఖబర్దార్ మక్కన్ సింగ్, నీకు తగిన బుద్ధి తప్పకుండా మేము చేసి చూపిస్తాం. ఈ యొక్క ఎన్టీపీసీ లోపలే కాదు ఇంకెక్కడైనా కానీ ఒక అరాచక పాలన జరుగుతున్నది. ఒక భయభ్రాంతులను గురి చేసే పాలన ఇది. అయితే ప్రజాస్వామ్యంలో దమ్ము ధైర్యం ఉంటే పోటీలో గెలుపొందాలే కానీ పోటీలో ఉన్నవన్నీ మరి డ్రాప్ చేయించుకొని భయభ్రాంతులకు గురి చేసి ఆ గెలిస్తే అది గెలుపు కాదు. నీకు సత్తా లేనే అని నిరూపించుకున్నట్టే. మరి ఇక ముందైనా ఇటువంటి బెదిరింపులు కానీ మరి ఏదైతే ప్రత్యక్ష అభ్యర్థులను భయపెట్టించడం కానీ మానుకోవాలి. లేని పక్షంలో స్థానిక ప్రజల కోపాగ్రానికి గురి అవుతారు. ప్రజలు సామాన్యులు కాదు, ప్రజలు తెలివివంతులు. ఎవరు ఏందని, ఎవరు గుండాగిరి చేస్తారు, ఎవరు మరి ప్రజలను భయపెట్టిస్తారు, పోటీలో ఉండాలని భయపెట్టిస్తే ప్రజలు మరి ముక్తకంఠంగా మరి ఆ వ్యక్తులకు మరి బెదిరించే వ్యక్తులకు గుణపాఠం చెప్తారు. కానీ మరి బీఆర్ఎస్ అధిక సంఖ్యలో ఈ యొక్క రామగుండం కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిపించి రేపు మరి మేయర్ పీఠాన్ని, డిప్యూటీ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెడుతున్నారు. అక్క చెల్లి అవ్వ అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి వ్యక్తిత్వం ఉన్న పిడుగు కృష్ణను 10వ డివిజన్ కార్పొరేటర్గా ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కోరారు. రామగుండం కార్పొరేషన్ 10వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పిడుగు కృష్ణ బుధవారం ఆ డివిజన్లో దాదాపు 500 మంది ప్రజలతో భారీ ర్యాలీ చేపట్టారు. అంతకుముందు బీజేపీ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్ కాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రామగుండం ఎన్నికల కన్వీనర్ మెరుగు హనుమంత్ గౌడ్ చేత ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ 10వ డివిజన్ ప్రజలు ఇంట్లో మంచిగా ఉండే పిడుగు కృష్ణను కమలం పువ్వు గుర్తు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. బిల్డింగ్లను కూల్చేవారికి, గుళ్లను కూల్చేవారికి ఓటు వేస్తే రేపు మీ ఇళ్ల మీదకు కూడా బుల్డోజర్ వస్తాయని తెలిపారు. ప్రజలకు అండగా నిలిచే పార్టీ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని మరోమారు కోరారు. ఈరోజు మీ ఆశీర్వాదం కొరకు ఈ వాడలో కార్పొరేటర్ గా పోటీ చేస్తా ఉన్నాడు. మరి పిడుగు కృష్ణన్నని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ కూడా మంచిగా సేవ చేశాడు. తర్వాత ఓడిపోయాడు రెండవసారి. మరి ఓడిపోయినాక ఈ డివిజన్ విడిచిపెట్టి పోయిండా? రామ్నగర్ ను ఈ డివిజన్ విడిచిపెట్టి పోయిండా అమ్మా? పోలే. ఇడ పట్టుకొని ఉన్నాడు. ఎవరింట్లో ఆపద వచ్చినా వచ్చిండు, ఎవరింట్లో దుఃఖం ఉన్నా తోడున్నాడు. ఇక్కడ మీకోసం ప్రతి క్షణం కూడా కొట్లాడింది. మరి అలా పోటీ చేయడానికి అభ్యర్థులు మీ దగ్గరికి వచ్చేటోళ్ళు ఎవరున్నారు మీకు తెలవాలి. ఇవాళ ఇక్కడ రామగుండంలో ఏమైతుందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాను. ఒకటే కుటుంబం నుండి వాళ్ళ అభ్యర్థులను పెట్టుకొని నువ్వు గెలిచిన మంచిదే అనే కాడ కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని ఉన్నది. కానీ మీకోసం కొట్లాడేటోడు పిడుగు కృష్ణ అన్న. మరి పిడుగు కృష్ణ గెలిచిండు, ఓడిండు. ఏమన్నా భూములు కబ్జా చేసిండా కృష్ణ? చేసిండా? మరి మీరు చెప్పకపోతే చేసినట్టే అవుతుంది. చేసిండా? ఏమన్నా గుళ్ళగాడ కంకరిసుకపోతే ఎత్తుకొచ్చుకున్నాడా? ఇంటి కోసం ఎత్తుకొచ్చుకున్నాడా? మరి ఇంకే ఎవరి మీద నన్ను దాడి చేసిండా? అన్న మీదే మన కేసులు ఉన్నాయా? మిమ్మల్ని రక్షణగా నిలబడేటువంటి పిడుగు కృష్ణ కోటేద్దామా? ఒకసారి చెప్పాలి మీరంతా. ఎవరికేద్దాం? పిడుగు కృష్ణ గుర్తేంటిది? పిడుగు కృష్ణ గుర్తేంటిది? కమలం పువ్వు గుర్తు. మీరంతా కూడా ఓటు వేసి కృష్ణన్నను గెలిపించాలి, మీకోసం పోరాడతాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా చేతులు జోడించి మనవి చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. సింహం గుర్తుతో చిదురాల నాగరాజు బుధవారం 52వ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. రామగుండం కార్పొరేషన్లోని 52వ డివిజన్లో డివిజన్ ప్రజలతో కలిసి తిరుగుతూ సింహం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో డివిజన్ ప్రజలు నాగరాజుకు బ్రహ్మరథం పడుతూ మీ వెంట మేమున్నామని, నాగరాజును తప్పకుండా గెలిపించుకుంటామని అంటున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ డివిజన్ ప్రజలు అందరూ తనకు అండగా నిలుస్తూ తప్పకుండా గెలిపించుకుంటామని తెలపడం జరుగుతుందని అన్నారు. డివిజన్ ప్రజల మద్దతుతో తప్పకుండా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 52వ డివిజన్ నుంచి చిద్రాల నాగరాజు నేను పోటీ చేస్తున్నాను. ఎక్కడ ప్రతి ఏరియా ఏ ఒక్క సంధిలోకి వెళ్ళినా కూడా, ఏ ఒక్క గలిలోకి వెళ్ళినా కూడా నాకు మంచి స్పందన లభిస్తుంది. 25 సంవత్సరాల తర్వాత వచ్చిన జనరల్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా వార్డు 52వ వార్డు ప్రజలకి సేవ చేయడానికి నేను ముందుకు వచ్చాను. నన్ను ఆశీర్వదించండి. ఒక్కరోజు ఉత్పత్తిలో రికార్డు నెలకొల్పిన ఆజీవన్ ఏరియా OC5 కార్మికులను బుధవారం ఆజీవన్ GM లలిత్ కుమార్ అభినందించారు. ఆజీవన్ ఏరియా OC5 ప్రాజెక్ట్ రోజువారీ ఉత్పత్తి ఉత్పాదక లక్ష్య సాధనలో కేటాయించిన లక్ష్యం 9,666 టన్నులకు గాను నిన్న 3 షిఫ్ట్లలో కలిపి ఒక్కరోజు 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 18,831 టన్నుల బొగ్గు రవాణా సాధించారు. ఈ రికార్డును నెలకొల్పిన సందర్భంగా GM లలిత్ కుమార్ GDK OC5 ప్రాజెక్టు సందర్శించి ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను, యూనియన్ ప్రతినిధులను అభినందించి కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ గతంలో ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి 19,113 టన్నులు కాగా నిన్నటి రోజు 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 18,831 టన్నుల బొగ్గు రవాణా సాధించి కొత్త రికార్డును నెలకొల్పడం జరిగిందని, ఇది అందరి సమిష్టి కృషితో, అత్యుత్తమ పనితీరుతో, పరస్పర సహకారం, సమన్వయం, క్రమశిక్షణ, అంకిత భావంతోనే ఈ రికార్డు సాధ్యమైందని GM ప్రశంసించారు. సో ఈ 20,000 టన్నుల ప్రొడక్షన్, 20,000 టన్నులు డిస్పాచ్ చేసినందుకు అందరికి కంగ్రాచులేషన్స్. జై సింగరేణి, జై సింగరేణి, జై OC5. OC5 పేరు ఇప్పుడు డైరెక్టర్ పాగారు ఎవరుతున్నారు, గౌతమ్ పొట్టు సార్ ఇట్లా వెరీ గుడ్ అని పెట్టిన. మన డైరెక్టర్ PP గారు, వెంకటేశ్వర్లు గారు వెరీ గుడ్ అని పెట్టారు. డైరెక్టర్ ఆపరేషన్స్ మనకి LV సూర్యనారాయణ సారు, దీని అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేయండి. పేరు పేరున OC5లో ఇది ఇట్లనే కొనసాగించండి అని ఆయన ఈ రకంగా మన డైరెక్టర్ల దాకా మన పేరు చైర్మన్ గారికి కూడా ఇప్పుడు డైరెక్టర్లు చెప్తారు. ఇట్లా 10,000 టన్నులు తీయాల్సింది 20,000 టన్నులు డబల్ తీసినందుకు, డబల్ కొట్టిన, డబల్ సెంచరీ లాగా చేసినారు మీరందరూ. ఇవాళ మీ మన OC5 పేరు ఇటు గోలేటి నుంచి అటు మణుగూరు దాకా, ఇటు ఇల్లెందు నుంచి భూపాలపల్లి దాకా ఇక మారుమోగిపోతుంది. ఇవాళ మీ యొక్క పేరు మన OC5 బ్యాంక్ కానీ పేరు మొత్తం సింగరేణి మొత్తం ఇవాళ మారుమోగింది. ఎందుకంటే 10,000 టన్నులు రికార్డులు అయితే, టార్గెట్ అయితే 20,000 టన్నులు తీసిండ్రు. ఇందులో ఒక ఇందాక చెప్తుండే ఒక ఆఫ్ లోడింగ్ జీప్ డ్రైవర్ దగ్గర నుంచి నిన్న సెకండ్ షిఫ్ట్లో 2:15 గంటలకే పెట్టేసి రెడీగా ఉన్నారట. అందరూ లేట్ చేయాలి, మన ప్రొడక్షన్ చేయాలని. అట్లనే ఒక ఫీడర్ బ్రేకర్ దగ్గర పనిచేసే ఆపరేటర్ కానీ, బెల్ట్ క్లీనింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని డంపర్ ఆపరేటర్లు, షవర్ ఆపరేటర్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, మీ యొక్క సూపర్వైజర్లు, ఆఫీసర్లు ప్రతి ఒక్కళ్ళు చేయిలో చేసి అందరం కలిసి చేసిన సమిష్టి కృషి ఎట్లా ఉంటుంది అనేది మీరు ఈరోజు OC5 వాళ్ళు నిరూపించారు. ఈ సంవత్సరం టార్గెట్లో మన RG1లో మీరందరూ కలిసి సమిష్టి కృషితోని 20,000 ప్రొడక్షన్ తీసుకొచ్చినందుకు ముందుగా మీకందరికీ అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు సింగరేణిలో ఇలా వాట్సాప్లలో
ఆల్రెడీ పోయింది. మనను చూసి వేరే ఓసీపీ వాళ్ళు కూడా ముందు ఉంటారని చెప్పి ఆ బహుశా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే RG1 అనేది పేరు తీసుకొచ్చినందుకు ముందుగా మా యూనియన్ నుంచి మీకు అందరికీ ఆఫీసర్స్, ఎంప్లాయీస్ అందరికీ కూడా, కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు సింగరేణి కార్మికులు అందరూ మాట్లాడారు. సింగరేణి కార్మికులు తలుసుకుంటే ఏమైనా చేస్తారు అని చెప్పి నిరూపించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ప్రాజెక్టు ఆఫీసర్ డి రమేష్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి రమేష్, స్టాట్యూటరీ మేనేజర్ రమేష్ బాబు, మేనేజర్ అనిల్ గబాలే, సేఫ్టీ ఆఫీసర్ మరియు సిఎంఓ ఏఐ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్, పెరుమండ్ల శ్రీనివాస్, సీనియర్ సర్వే అధికారి దీటి చంద్రమౌళి, గని క్వాలిటీ ఇన్ఛార్జ్ ఏ రవి, బేస్ వర్క్షాప్ ఇన్ఛార్జ్ ఆర్ మహేష్, సంక్షేమ అధికారి దాసరి నాగరాజు, ఏఐటీయూసీ పీట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్, పీసీ పటేల్, కాంట్రాక్ట్ మేనేజర్ గౌరంగ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. విజయస్తం తరహాలో 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెలకంటి రాము డివిజన్ ప్రజలతో భారీ ర్యాలీ చేపట్టారు. రామగుండం కార్పొరేషన్ 38వ డివిజన్ పరిధి సీతానగర్ బోర్డు వద్ద నుండి వందలాది మంది డివిజన్ ప్రజలతో బుధవారం నేలకంటి రాము భారీ ర్యాలీని చేపట్టగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ర్యాలీని ప్రారంభించి డివిజన్ అభ్యర్థి నేలకంటి రాముతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం డివిజన్లోని మల్లికార్జున నగర్, అంబేద్కర్ నగర్, రెల్లి నగర్లలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తాను ఇంతకు ముందు ఓడిన విజయంగానే భావించి ఈ డివిజన్ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా ముందుండడం జరుగుతుందని తెలిపారు. డివిజన్ ప్రజలంతా ఈసారి గెలిపించడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఈరోజు 38వ డివిజన్ మల్లికార్జున నగర్, సీతానగర్, అంబేద్కర్ నగర్, వినోబ నగర్తో పాటు ఈరోజు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు, అలాగే ప్రసన్న మనాలి గారు హాజరై ఈరోజు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతాన్ని గతంలో చూసినట్టయితే నేను పోటీ చేసినప్పుడు గెలుపు అంచుల దాకా ఓడిపోయినా కూడా దాన్ని ఓటమిగా భావించలేదు. దాన్ని కూడా గెలుపునే భావించి 24/7 ఇక్కడ ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉన్నా. నా శక్తికి మించి ఇక్కడికి ఇవాళ చనిపోయిన పెళ్ళన్నా ఏదన్నా కూడా నా శక్తికి మించి సాయం చేసిన. అదేవిధంగా మళ్ళా ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ నా అన్న ఎమ్మెల్యే అయ్యిండు. ఇంకా ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి తిరిగి ఇక్కడ అందించే కార్యక్రమం చేసినాం. 15 సంవత్సరాల నుంచి ఇంకొక రేషన్ కార్డు లేదు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 165 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం, 35 మందికి ఇళ్ళ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. గత ప్రభుత్వంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు 12 మేమే ఇవ్వడం జరిగింది అందరికీ. అది ఒకటేగా సన్న బియ్యం ఇస్తున్నాం, షాదీ ముబారక్ ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం. అంటే అనేకమైన సంక్షేమ పథకాలు. ఎవ్వరు కూడా మీ సేవ పోవద్దు, ఎక్కడే పోవద్దు, నేనే పోతున్నా, నేనే మీ సేవలు అప్లై చేస్తున్నా, నేనే వాళ్ళందరికీ మెంబర్ ఆఫీసు ప్లస్ మున్సిపల్ ఆఫీస్ పోయి కూడా ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంటింటికి పోయి రేషన్ కార్డు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదొక 38వ డివిజన్లో జరిగింది. ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా, మీడియా మిత్రులు కూడా తెలుసు, పెద్ద ఎత్తున ఈడ కాంగ్రెస్ పార్టీని నన్ను గెలిపించడానికి ఈ 38వ డివిజన్ ప్రజలంతా కంకణబద్దులై ఉన్నారు. నా మీద విశ్వాసం పెట్టిళ్ళు, నా మీద నమ్మకాన్ని పెట్టిళ్ళు. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా 24/7 వాళ్ళ
గలమకాడ ఉండి పనిచేస్తా అని చెప్పి చెప్తున్నా. రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో భూస్వాధీన ప్రక్రియ ఉద్రిక్తత వాతావరణంలో కొనసాగుతుంది. ల్యాండ్ అక్వైజేషన్లో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఆవరణలో రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని మొత్తం 843 ఇండ్లకు సర్వే నిర్వహించి పర్మనెంట్, టెంపరరీ కట్టడాలుగా విభజించి ప్రతి ఇంటికి నంబర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు కేవలం 400 ఇండ్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామంలోని మొత్తం 843 ఇండ్లలో కేవలం 400 కుటుంబాలకు మాత్రమే అవార్డు కాపీలు అందజేయగా నోటిఫికేషన్లు పేర్లు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సభ ఏర్పాటు చేయడం గ్రామస్తుల అసంతృప్తిని రేకెత్తించింది. టెంపరరీ నంబర్ ఇచ్చిన ఇండ్లను కూడా పర్మనెంట్ ఇండ్లుగా గుర్తించి తమకు పూర్తి నష్టపరిహారం కట్టించాలని డిమాండ్ చేశారు. తమకు ఎప్పుడు పరిహారం అందుతుందన్న స్పష్టత లేకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమావేశం రసబసగా ముగిసింది. అధికారులు నిబంధనల ప్రకారం అర్హులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా పూర్తి పారదర్శకతతో త్వరితగతిన పరిష్కారం కావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మేము ఇవాళ కొత్త కట్టుకోలేదు. మేము మాటకు 4 ఇల్లు కట్టిరు. 414 ఎకరాలు సార్ టోటల్ మీద అగ్రేషన్ అనిపిస్తుంది. 370 ఎకరాలు జిల్లా రాజపూర్ మాత్రమే ఉంది సార్. అలా 410 ఎకరాల తెలుసు. విలేజ్ మొత్తం తీసుకుంటాము. 20, 30, 40 ఇల్లు కట్టకపోతే సమస్య కాదు. మాట మనం అక్కడ కట్టుకుంటున్నారు. మాకేం సంబంధం సార్? అది రాజపూర్తో మాకేం సంబంధం? ఏమన్నా 10 రూపాయలు అంటున్నారు, 20 రూపాయలు అంటున్నారు. మాకు సంబంధం విషయంలో మనం ఇన్వాల్వ్ చేస్తాం సార్. మీరు మనం ఇక్కడ గ్రామ సభ జరిగింది కాబట్టి నేను నివాసం ఉన్నా కూడా టెంపరరీ హౌజెస్ వేయండి, వాటిని పర్మనెంట్ వేయండి, ఒకటి అప్లికేషన్ ఇవ్వండి అనే వర్షం మాట్లాడలేదు. మంచిగా వినండి, ఒక నిమిషం విన్న తర్వాత మళ్ళీ మీరు ఎవరైనా ఉంటే మాట్లాడండి. మీ 450 ఏవైతే టీ నెంబర్లు అనేది మొత్తానికి మిస్ అయిన గురించి మాట్లాడలేదు. గ్రామ సభ జరిగింది కాబట్టి మా పర్మనెంట్ చేస్తారా, మీ అబ్జెక్షన్ పిటిషన్ ఇవ్వండి అనే విషయంలో మాట్లాడిండు. కాకపోతే ఆ టీ నెంబర్లను మిస్ అయినాయి, ఇవే వచ్చినాయని కాదు. టీ నెంబర్ల విషయంలో ఇంకా డిసిజన్ తీసుకోలేదు. అదేదో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు. ఇది ఏదైతే ఇంకా 450 ఏవైతే ఉన్నాయో కలెక్టర్ దగ్గర ఉంది, దాని మీద డిసిజన్ తీసుకోవాల్సింది. అందులో మీరు ఉన్నారు, నివాసం ఉన్నారా లేదా, మళ్ళీ రీవెరిఫై చేస్తారా, డైరెక్ట్ డిసిజన్ తీసుకుంటారా అనేది లేదు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తానికి 400 మిస్ అయింది, 400 మంది ఇయ్యండి అనేది కాదు. అది సపరేట్ లిస్టు, మీ అందరికీ తెలుసు. ఇది సపరేట్ లిస్టు. కార్యక్రమంలో ల్యాండ్ ఎక్వైజేషన్ యూనిట్ ఉప కలెక్టర్ పి రాములు, ఎంఆర్ఓ సుమన్, ఎంపీడీఓ శైలజరాణి, డిప్యూటీ తహసీల్దార్లు సతీష్ రావు, కోటేశ్వరరావు, RG3 ఎస్టేట్ అధికారులు ఐలయ్య, శ్యామల, మణిదీప్, సీనియర్ అసిస్టెంట్ పోచయ్య, ల్యాండ్ అక్వైజేషన్ యూనిట్ అధికారులు పురుషోత్తం, పవన్, SI శ్రీనివాస్, దివ్య, సర్పంచ్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. విశ్వభారతి విద్యా సంస్థల హెడ్ మాస్టర్ బందారపు తిరుపతి గౌడ్ గురుబ్రహ్మ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల హెడ్ మాస్టర్ బాదారపు తిరుపతి గౌడ్కి గురుబ్రహ్మ అవార్డు వచ్చింది. సుచర్ ఇండియా ఫౌండేషన్ అనే రాష్ట్ర స్థాయి సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో విశ్వభారతి, నవోదయ, సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల హెడ్ మాస్టర్ బాదరపు తిరుపతి గౌడ్కి గురుబ్రహ్మ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, విశిష్టత అతిథులుగా తెలుగు ఇండస్ట్రీ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, శివాజీ, రాజా ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా పాఠశాలలో అందిస్తున్న సేవలకు, విద్యార్థుల ద్వారా తీసుకొస్తున్న ప్రతిభకు అనుగుణంగా పాఠశాల చైర్మన్ బాదరపు యాదగిరి గౌడ్ నన్ను సెలెక్ట్ చేయడం అనేది గొప్ప అవకాశంగా భావిస్తున్నానని చెప్తూ ఈ అవకాశం కల్పించిన విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ యాదగిరి గౌడ్కి సహకరించిన ఉపాధ్యాయులకు, ఎంతో కష్టపడుతూ చదువుతున్న విద్యార్థులకు, పాఠశాల సజావుగా నడవడానికి తోడ్పడుతున్న తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సుచర్ ఇండియా ఫౌండేషన్ అధినేత లయన్ వై కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల నుంచి దాదాపుగా కేవలం 50 మంది అవార్డు గ్రహీతలను సెలెక్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై ఈ నెల 12న కార్మిక సంఘాలు చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని పోలీసు యంత్రాంగం సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ మండిపాటు. అక్క చెల్లి అవ్వ అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి వ్యక్తిత్వం ఉన్న పిడుగు కృష్ణను 10వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రజలంతా ఓటు వేసి గెలిపించాలి. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి విజ్ఞప్తి. సింహం గుర్తుతో ఇంటింట ప్రచారం చేపట్టిన 52వ డివిజన్ అభ్యర్థి చిదురాల నాగరాజుకు బ్రహ్మరథం పడుతున్న డివిజన్ ప్రజలు. ఒక్కరోజు ఉత్పత్తిలో రికార్డును నెలకొల్పిన ఆర్జీవన్ ఏరియా OC5 కార్మికులను అభినందించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. విజయోత్సవం తరహాలో డివిజన్ ప్రజలతో భారీ ర్యాలీ చేపట్టిన 38వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేలకంటి రాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.